నేడు శ్రీరామ నవమి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర శుక్లపక్ష నవమి. శ్రీరామ నవమి పండుగ రోజు ప్రత్యేకంగా నిర్వహించే ప్రధాన ఘట్టం సీతారాముల కళ్యాణం. సీతారాముల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. పెళ్ళైన కొత్త జంటలకు సీతారాముల జీవితాన్ని ఆదర్శంగా చూపుతారు. అందుకే చిన్నప్పటి నుంచి పెద్దలు రామాయణ గాథను వినండని చెబుతున్నారు. ఆ రామాయణ మహాగాథ విన్న తర్వాత అందులోని పాత్రలు మనల్ని ప్రేరేపిస్తాయి. ఒక మనిషి ఎలా ఉండాలో చెబుతాయి. రాముడు ఎక్కడా ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పాలించాడు. హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ధర్మం నీతిని నెలకొల్పడానికి శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా రామావతారం ధరించారు. రావణాసురుని వధించటానికి మనిషి ఎలా ఉండాలో చెప్పేందుకు విష్ణు అవతారంలో ఒకటి. రామాయణం తండ్రి కుమారుడు, భార్యాభర్తలు, యజమాని సేవకులు, అన్నదమ్ములు, రాజు, ప్రజలు, మిత్రులు, భగవంతుడు, భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తన విధానాల గురించి చెబుతుంది.